ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దేవుడు లేని విజయము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ దేవుడు లేని విజయము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే దేవుడు లేని విజయము. దేవుడు లేకుండా మనుషులు విజయాన్ని సాధిస్తారా అంటే సాధిస్తారు అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు అంటే మనకి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు కనుక మనం చూసినట్లయితే దేవుడు లేకుండా అత్యధిక విజయాన్ని సాధించిన వ్యక్తి మనకు ఒకరు కనపడుతున్నారండి. ఆయన పేరు ఒమ్రి. అతని జీవితంలో దేవుడు లేడు. అతని కుమారుడు ఎవరంటే ఆహాబు, అలాగనే కోడలు ఎవరంటే యెజబెలు. ఈవేళ దేవుడు లేని విజయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మనం ప్రభువులో ఉంటూ ఓడిపోతూ ఉండొచ్చు. మనం ఓడిపోవటానికి కారణం దేవుడా మనమా అని ఆలోచన చేసినట్లయితే దేవుడు కాదండి, మనమే కారణం. జీవితంలో మనం ఓడిపోతున్నాము అంటే, గెలవలేకపోతున్నాము అంటే దానికి కారణం మనమే. దేవుడు ఉన్నా కూడా ఓడిపోవచ్చు మనం. ఎందుకు ఎలాగో వెళ్ళని మీకు తెలియజేస్తున్నాను. దేనినైనా లేదంటే ఎవరినైనా ఎన్నుకునే స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎవరినైనా ఎన్నుకోవచ్చు, దేనినైనా ఎన్నుకోవచ్చు. ఆ స్వాతంత్రం మనకి ఇచ్చాడండి. ఉదాహరణ ఏదైనా తోటలో చూడండి, పండు తినేసింది. దేవుడు తినవద్దు అని చెప్పాడు, తినేసింది. అవ్వ ఆదాముకు పెట్టేసింది. ఇవన్నీ దేవుడు చూడలేదా? చూచాడు, కానీ ఒక మాట చెప్పాడు, అది తిను దినమున నీవు చచ్చెదు అన్నాడు. దేవుని మాట వింటే మంచి, కానీ మంచిని విడిచిపెట్టింది, సర్పాన్ని నమ్మింది, సర్పం యొక్క మాట నమ్మింది. తత్ఫలితంగా తనేం తెచ్చుకుందంటే మరణాన్ని తీసుకుని వచ్చింది. కనుక దేవుడు ఇప్పుడు మనం మంచి వైపు వెళ్తే వెల్ అండ్ గుడ్, చెడు వైపు వెళ్తున్నా కూడా దేవుడు ఆపడండి మనల్ని. ఎందుకంటే మనం మంచినైనా ఎన్నుకోవచ్చు, చెడునైనా ఎన్నుకోవచ్చు. మంచిని ఎన్నుకుంటే ఫలితం ఒకలాగుంటుంది, చెడుని ఎన్నుకుంటే దాని యొక్క ఫలితం ఇంకొకలాగుంటుంది. అది నీకు తెలియాలి, అది నువ్వు అనుభవించాలి. ఇంతవరకు సంతోషంగా నా జీవితం అది తిన్న తర్వాత శాపానికి గురైపోయింది. తత్ఫలితంగా ప్రసవేదన వచ్చింది, చెమట ధారబోయవలసి వచ్చింది. ఇంతకు ముందున్న స్వచ్ఛమైన పంటలు లేవు. ఇప్పుడు గచ్చ పొదలు మొండ్ల పొదలు మొలుస్తున్నాయి. ఎండలో కష్టపడుతున్నాడు. దానికి కారణం ఏంటి? నీవు ఎన్నుకున్న మార్గం,
నీవు ఎన్నుకున్న మార్గం సరైనది కాకపోతే దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించేయాలండి. ఇంకా చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనం ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో ఎన్నిక చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడండి. మనం ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అది మనకి ఇచ్చేసే అవకాశం. నువ్వు మంచి వైపు అన్నా వెళ్ళొచ్చు, చెడు వైపు అన్నా వెళ్ళొచ్చు. ఎలా ఉండాలి, మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా, అది నీ ఇష్టం. అది దేవుడు ఆ అవకాశాన్ని నీకు ఇచ్చేసాడు, నీకు ప్రసాదించేశాడు దేవుడు నీకు. దేవుడు మనలను సృజించినప్పుడు ఆయన మన జీవితాల్లోకి రాకుండా, గమనించండి, ఇక్కడ దేవుడు మనల్ని సృజించినప్పుడే, అంటే దేవుడు మన జీవితాల్లోకి రాకుండా మన హృదయాలను మూసివేసుకొనగల శక్తిని దేవుడు మన ముందు ఉంచాడండి. అంటే ఏంటి? దేవుడు సృజించినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయను, నువ్వు నాకు దేవుడు కాదు అనే మనస్తత్వం కూడా దేవుడు. అందుకే దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయనను మన జీవితంలోకి రాకుండా మన హృదయాలను మూసివేసుకొనగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు దేవుడు ఇవాళ చూడండి, దేవుడు లేకుండా అనేక మంది ఉన్నారు అంటే మరి వీళ్ళందరూ దేవుడు సృజించిన మనుషులే కదా. ఇవాళ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు అంటే అనేక మంది చనిపోయారు, ఇప్పుడు మనం జీవిస్తున్నాం. మరి అందరూ దేవుని ఎందుకు నమ్మటం లేదు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవునికి చోటు ఇవ్వటం లేదని వాళ్ళు, సృష్టికర్తకు చోటు ఇవ్వట్లేదు. ఎందుకు చోటు ఇవ్వట్లేదు? మనం దీని లోకంలో దేనైనా ఎన్నిక చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ దేవుడికి నువ్వు హృదయంలో చోటు ఇవ్వకపోయినా కూడా నువ్వు సజీవంగానే ఉంటావు. నువ్వు దేవుడిచ్చిన ఆయుష్ వరకు కూడా చూడండి, దేవుడు ఎలా కల్పించాడు చూడండి మనకి. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే ఈ మహావిశ్వానికి ఏలికై, అంటే ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ఈ విశ్వాన్ని సృజించిన దేవుడు, సృష్టికర్తయే సర్వాధికారి అయిన దేవునికి లేదు అని చెప్పగలిగిన హక్కును మనకు ప్రసాదించండి. లేదు, నా హృదయంలో నీకు చోటు లేదు అని చెప్పే హక్కును మనకి ఇచ్చాడు. ఇవాళ చాలామంది యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయట్లేదంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకోవట్లేదంటే, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కానీ నమ్మట్లేదు. ఇవాళ యేసుక్రీస్తు మా దేవుడు కాదు, మా డిఎన్ఏ వేరు, మీ డిఎన్ఏ వేరని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, ఈ మహావిశ్వానికి ఏలికై సృష్టికర్త అయ్యే సర్వాధికారి అయిన దేవునికి లేదు అని చెప్పగలిగిన హక్కును మనకు ప్రసాదించాడు. నా హృదయంలో నీకు చోటు లేదు, నీ మాట నేను విన్ను అనే స్థాయికి మానవుడు వచ్చాడు. ఉదాహరణ, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయీను కోపం వచ్చింది, దేవుడే దిగి వచ్చి కయీను నీకు కోపమేలా, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా అని చెప్పి, అంటే సరి చేసుకోమనే అవకాశాన్ని దేవుడు కయీనుకి ఇస్తే దేవుని మాట వినకుండా తన తమ్ముని పొలంలోకి తీసుకువెళ్ళి చంపేశాడండి అతను. ఇప్పుడు అతని హృదయంలో దేవునికి చోట్లేదు. పైగా మొట్టమొదటిగా సృష్టింపబడినటువంటి ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొదటి కుమారుడండి. అతని హృదయంలో, అంటే తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అండి. అతని హృదయంలో దేవునికి చోట్లేదు. గమనించండి, దేవుని మాట వినలేదండి. అతను శపించబడ్డాడు.
దేవునికి చోటు ఇవ్వలేదండి, దేవుని మాట వినలేదండి. గమనించారా మానవుని యొక్క తత్వం ఎలా ఉందో? ఇవన్నీ కూడా ఎందుకంటే, ఎందుకు దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే, మానవునికి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడండి. నువ్వు ఎలాగైనా బతకొచ్చు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, నువ్వు మంచి వైపు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది నీ ఇష్టం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం 3 పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, స్వేచ్ఛా చిత్తము దేవుడు అంటే స్వతంత్రంగా ఉండగలిగేలాగా. స్వేచ్ఛ అంటే స్వతంత్రం, స్వేచ్ఛా చిత్తము దేవుడు అని సబ్హెడింగ్ పెట్టుకుని దాంట్లో పాయింట్ చూడండి. స్వాతంత్రము అనే వరాన్ని దేవుడు మానవులకు అందరికీ అనుగ్రహించాడండి. నీ ఇష్టం, నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చండి. అంటే చూడండి, అంటే ఎందుకంటే స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రుడు ఎక్కడికైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా తింటాడు. ఇప్పుడు బానిస ఉన్నాడు అనుకోండి, బానిస యజమాని చెప్పిందే చేయాలి. సరిగా పని చేయకపోతే యజమానుడు కొడతాడు. అతను పెట్టిందే తినాలి, అతను ఉండమన్న చోటే ఉండాలి. బానిసలకి ఎప్పుడు ఇంట్లో చోటు ఉండదండి, దూరంగా కూర్చోబెట్టాలి. చిన్న పాకలో ఉంటుందండి వాళ్ళకి, వీళ్ళు మిగిలిపోయింది తినాలి బానిసలండి. స్వతంత్రుడు కొడుకు అయితే స్వతంత్రుడు అండి, ఇంట్లో తిరుగుతాడు, ఏమైనా తీసుకుంటాడు, తండ్రి దగ్గర ఏమైనా తీసుకుంటాడు, తనకు కావాల్సినవన్నీ తల్లిని అడుగుతాడు, పడుకుంటాడు, లేస్తాడు, బయటికి వెళ్తాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడండి. కానీ బానిసగా స్వేచ్ఛ లేదండి. కానీ దేవుడు మనల్ని బానిసలుగా చేయలేదండి, స్వతంత్రులుగా చేశాడు మనకు దేవుడు. చూడండి, దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడండి. ఇక్కడ దేవుడు స్వతంత్రం అంటే దేవుడు మనకు ఇప్పుడు నిజంగా మనం దేవుని చెప్పు చేతిలో ఉండాలనుకుంటే మన బానిసల కింద లెక్క. మన నిజంగా మనకు బానిసలైతే, ఆదామవ్వల బానిసలైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా అలా వెళ్తున్నప్పుడే కొట్టేవాడు దేవుడు వాళ్ళని. కానీ స్వతంత్రం ఇచ్చాడు దేవుడు మానవుడికి. నువ్వు తింటే తినేయి, ఆపలే. చూసారా దేవుడు? ఎందుకంటే బానిసలు ఇప్పుడు పనివాడు ఉన్నాడు అనుకోండి, తప్పు చేస్తానికి యజమాని గద్దిస్తాడు, వెళ్ళొద్దని చెప్తాడండి. కానీ దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆ స్వతంత్రం వేళ మానవుని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుందండి వేళ. అందుకే మానవ ఇష్టాయిష్టాలకు, నిర్ణయాలకు, ఆలోచనలకు దేవుడు కూడా హాని పొందేలా తన్ను తాను నిలుపుకున్నట్లు బైబిల్లో గుప్తమైందండి. అంటే మానవుడు తీసుకునే నిర్ణయాలకు, ఆలోచనలకు దేవుడు కూడా హాని పొందేలాగా తన్ను తాను నిలుపుకున్నాడు దేవుడు అండి. ఉదాహరణ చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కూడా దేవుని చేత సృజించబడినటువంటి వారే. ఏ దేవుడైతే సృజించాడో ఆ దేవుడే శరీరధారికి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మాట వినకుండా సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి, సిలువ వేయండి అని చెప్పి ప్రజలందరినీ కూడా ప్రోత్సహించి యేసు ప్రభుని సిలువ వేయించారు. అంటే గమనించండి, ఇక్కడ అంటే సృష్టికర్తకి కూడా, అంటే మానవ నిర్ణయం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి? దేవునికి హాని చేయటం. మరి సిలువ ఎందుకు వేశారు? మరి దేవుడికి ఎందుకు హాని చేశారు అంటే తనకు తాను హాని చేసుకునే అధికారాన్ని కూడా దేవునికి, సృష్టించిన సృష్టికర్తకు హాని చేసే అధికారాన్ని కూడా, అంటే నీ ఆలోచన హాని చేయాలంటే చేయొచ్చు, మంచి చేయాలంటే చేయొచ్చు, పూజించాలంటే పూజించవచ్చు, తిరస్కరించాలంటే తిరస్కరించవచ్చు. చూసారు, ఇవన్నీ కూడా సమాజంలో చూస్తున్నాం మనం. ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి. నీ ఆలోచన ఎలాగుంటే వెళ్ళిపో, నీకు ఏది బాగుంటే చేసేస్తున్నాడు వేళ మానవుడు. వేళ ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఆ స్వేచ్ఛా చిత్తాన్ని దేవుడు మనిషికి అనుగ్రహించాడు. వేళ అదే బానిసగా చేశారనుకోండి, ప్రపంచం ఎలా ఉంటుందండి అప్పుడు. దేవుడు కానీ మనుషులు మనందరినీ కూడా రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తుంటే మనకు మనుగడే ఉండదండి. అసలు మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, స్వేచ్ఛ చిత్తాన్ని. అలాగనే సౌలు క్రైస్తవులు చంపేశాడు కూడా. చూసారా? అంటే దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆలోచించటం. యెరూషలేము సంఘానికి పెద్ద హింస వచ్చింది అప్పట్లో. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మానవ ఇష్టాలకు, నిర్ణయాలకు, ఆలోచనలకు
దేవుడు కూడా హాని పొందేలా తన్ను తాను నిలుపుకున్నట్లు దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇంకా చూసినట్లయితే ఆయన పట్ల మనం ప్రేమతో ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నమాట నిజమండి. ఆయన సృజించింది ఎందుకు? ఆయన పనులు చేయటానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి. పరలోకంలో బోళ్ళు మంది దేవదూతలు ఉన్నారు. అయినా కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఈవేళ క్రొత్త నిబంధన క్రైస్తులైన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. దైవగ్రంథం ఏం చెప్తుంది? ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. అప్పట్లో దేవుడు అనేక మంది దేవదూతలు స్తుతిస్తున్నా కూడా ఆయనకు లోబడాలని, ఆయన పట్ల మనం ప్రేమతో ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటే ఇది నిజం, వాస్తవం కూడాను. కానీ ఎంతమంది వాళ్ళ దేవునికి లోబడుతున్నారు? ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆరాధించడం లేదు? ఎందుకు లోబట్టలేదు అంటే స్వేచ్ఛా చిత్తం. అంటే దేవుడు వాళ్ళకి ఏమని గురించే స్వేచ్ఛ. నీ ఆలోచన, నీకు ఏది బాగుంటుంది చేయి. నువ్వు సృష్టిని ఆరాధించుకో, చెట్టుని ఆరాధించుకో, నువ్వు దేనిని ఆరాధించుకో. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఇంకా ఆయన ఏమై ఉన్నాడో మనము ఎరిగి గుర్తించి ఇష్టపూర్వకంగా అలా చెయ్యాలే కానీ మనం ఏం చేయాలంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకి సృష్టిలో అన్నిటికంటే మానవునికి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తన పోలిక తన స్వరూపంలో దేవుడు చేసుకున్నాడు. కనుక జ్ఞానం ఉంటే ఆయన ఏమై ఉన్నాడో మనము ఎరిగి గుర్తించి ఇష్టపూర్వకంగా అలా చెయ్యాలే కానీ మన కోరికలకు విరుద్ధంగా ఆయన ఆరాధించుటకు దేవుడు మనల్ని బలవంతం పెట్టట్లేదండి. ఇవాళ ఎందుకు భిన్నమైన సువార్త? ఎందుకు విగ్రహారాధన? ఎందుకు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళని కొలుచుకుంటున్నారు? మనుషులు కూడా దేవుళ్ళుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఈవేళ కల్పనా కథల వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈవేళ దీనికి కారణం ఏంటి? ఎందుకంటే నీ ఆలోచనలకే దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు. నీ తలంపులకు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, కానీ నన్నే ఆరాధించని చెప్పి దేవుడు ఎక్కడా ఎవరిని కూడా బలవంతం పెట్టట్లేదండి. చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. కానీ దేవుడు నీకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు కనుక నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అందుకే ఇంకా అనేక మంది మారటం లేదండి. మారకపోవడానికి కారణం ఏంటి? బలవంతంగా ఎవరిని కూడా లాక్కురమ్మని చెప్పి దేవుడు చెప్పట్లేదు. బలవంతంగా తన వైపు మనుషుల్ని దేవుడు లాక్కోవట్లేదండి. పైనుంచి ఏదైనా వస్తువు కింద పడితే భూమి ఆకర్షణ శక్తి వల్ల భూమికి కింద పడిపోతుందని, ఏ వస్తువైనా సరే. అలా దేవుడు మానవులను చేసుకోలేదండి. అలా అయితే అందరూ కూడా దేవుని వైపు ఆకర్షింపబడేవారిని ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపూర్వకంగా రావాలి కానీ బలవంతంగానూ భయపెట్టు తీసుకురాకూడదండి. అందుకే తన్ను తాను నిరాకరింపబడే రిస్కులో తన్ను తాను కనపరుచుకుంటూ దేవుడు ఎన్నుకున్నాడండి. అది యేసుప్రభు వారు వచ్చి ఎంతమంది నిరాకరించారండి? యేసుప్రభు వారిని ఎంతమంది ఒప్పుకున్నారు? తన సొంత ఊర్లోకి వెళ్తే ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అని చెప్పేసి నిరాకరించారండి. అంటే తన్ను తాను నిరాకరించేలాగా కూడా దేవుడు తను చేసుకున్నట్లుగా మనకు దైవ గ్రంథం తెలియజేస్తూ ఉందని. మనకి దేవుడు నరుని ఎన్నిక చేసుకునే శక్తి గలవానిగా చేశారండి. నరుని దేవుడు ఎలా చేశారంటే ఎన్నిక మంచిని ఎన్నిక చేసుకోవచ్చు, చెడుని ఎన్నిక చేసుకోవచ్చు. దేనైనా ఎన్నిక. నేను చదువుకుని ఇలా వెళ్ళాలి, నువ్వు ఎన్నిక చేసుకో. నేను రౌడీ అవ్వాలి, నీ ఇష్టం. నువ్వు ఎన్నిక చేసుకున్న దాన్ని బట్టి అవుతావు. నువ్వు నేను బిజినెస్ చేయాలి, నేను టీచర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను పలానా సోన్సో అవ్వాలి. నువ్వు తీసుకున్న నిర్ణయానికే దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తున్నాడు. నిన్ను గమనించండి. కానీ ఇంకొకటి, నువ్వు దేవుని మీద ఆధారపడితే, నువ్వు దేవునికి అప్పగిస్తే అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. కానీ ఒకటి ఏది ఏమైనా ఈ లోకంలో బ్రతకడం అనేది మాత్రం మన చేతులకు అప్పగించేశాడు దేవుడు అండి. అతి శ్రేష్టమైన నీతి గల ఉత్తమమైన వాటిని కోరుకునేలాగా మంచి చెడులను విడదీసి పరిశోధించగల మనసును దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ లోకంలో కొంతమంది మంచిని ఎన్నుకుని మంచి చేస్తుంటారు, కొంతమంది చెడుని ఎన్నుకుని చెడు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? ఉత్తమమైన దానిని ఎన్నుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడండి. అందుకే వీళ్ళ చాలామంది చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎవరో నూటికో కోటుకో
మనుషులు వెళ్తున్నారండి. అంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు, ఆరాధించవచ్చు, ఆరాధించలేకపోవచ్చు, ఆయన దగ్గర రావచ్చు, రాకపోవచ్చు అండి. సరైన దాన్ని ఎన్నిక చేసుకుంటూ బదులుగా తప్పును కూడా కోరుకోగలిగిన అవకాశాన్ని కూడా దేవుడు ఆయన మనకు సాధ్యం చేశాడండి. ఇప్పుడు మంచినే కదండి, సరైన దాన్ని ఎన్నిక చేసుకుంటూ బదులుగా తప్పును కూడా కోరుకోగలిగిన అవకాశాన్ని కూడా ఆయన మనకు సాధ్యం చేశాడు. ఇవాళ నువ్వు మంచిని ఎన్నుకోవసలుద్దండి, చెడుని కూడా ఎన్నుకోవచ్చు. అవకాశాన్ని నీకే వదిలేశాడు దేవుడు. ఇంకా మంచి యొక్క ఉనికిని ఇష్టపడే సామర్థ్యాన్ని నరుడు కలిగి ఉండినట్లుగా చెడు యొక్క ఉనికి ఆయన అనుమతించాడండి. గమనించండి, ఇక్కడ మంచి యొక్క ఉనికిని ఇష్టపడే సామర్థ్యాన్ని నరుడు కలిగి ఉండినట్లుగా చెడు యొక్క ఉనికిని ఆయన అనుమతించాడు. చూడండి, ఏదైనా తోటలో ఆ చెట్టే పెట్టకపోతే ఇవాళ పాపం వచ్చి ఉండేది కాదు కదా అంటారు చాలామంది. ఇంకా నిజంగా చెట్టు ఆ ఫలం లేకపోతే అసలు పాపం లేదు, మరణం లేదు, ఏమీ లేదండి అసలు అండి. కానీ ఎందుకు పెట్టాడు ఆ చెట్టుని అని ఆలోచన చేస్తే, నువ్వు మంచివాడు అయితే చెడుని ముట్టుకోకూడదు. చెడు ఉన్నప్పుడే నువ్వు మంచివాడని తెలుస్తుంది. అక్కడ చెడుని ముట్టుకోలేనప్పుడే నువ్వు మంచివాడని తెలుస్తుంది నీకు. అక్కడ నువ్వు చెడును ముట్టుకుంటే నువ్వు మంచివాడు అవ్వవు. నువ్వు అక్కడ మంచి చెడు ఉన్నప్పుడు చెడును సృజించు, చెడును విడిచిపెట్టు, మంచిని మాత్రమే స్వీకరించు. నువ్వు అసలు చెడే లేదనుకోండి, అందరూ మంచివాళ్లే. నువ్వు మంచివాడు. చూడండి, పరీక్ష లేకపోతే అందరూ పాస్ అయిపోతారు. మన కోవిడ్లో పరీక్షలు లేవు, అందరికీ 10/10 ఇచ్చేసాడండి. చదువుకున్నవాడికి, చదువుకోలేని కూడాను. కానీ ఎవడు నిజంగా చదువుకునేవాడు, ఎవడు నిజంగా చదువుకునేవాడు తెలియాలంటే పరీక్ష ఉండాలి. వాడికి మార్కులు బట్టి తెలుస్తుందండి వాడు ఎటువంటి వాడు. అలాగనే చెడు ఉన్నప్పుడే మంచి యొక్క విలువ తెలుస్తుందండి. అసలు చెడు ఉన్నప్పుడు చెడుకుండా వెళ్ళకపోతేనే నువ్వు మంచివాడో కాదు తెలుస్తుందండి. అది తీసేస్తే కాదండి. అందుకే శ్రమలు వచ్చాడు పోరాడాలి, శోధన వచ్చాడు ముందుకెళ్ళాలి. అవన్నీ లేకపోతే నువ్వు ఇష్టం వచ్చాడు తిరుగుతావు నువ్వు. అందుకే దేవుడు మంచి చెడు, రాత్రి పగలు ఇవన్నీ కూడా పెట్టాడు దేవుడు. ఎత్తు పల్లాలు దేవుడు ఇవన్నీ కూడా ఉన్నాయి మన జీవితంలో. కనుక దేవుడు మనకి ఏమిచ్చాడంటే స్వేచ్ఛా చిత్తాన్ని దేవుడు మనకు నువ్వు ఏదైనా ఎన్నుకో. నువ్వు మంచివి ఎన్నుకుంటావా బాగుపడతావు, చెడు ఎన్నుకుంటావా దాని పత్రాన్ని నువ్వు చూస్తుంటావు, దాని ఫలితాన్ని చూస్తుంటావు. దేవుడు పట్టుకుని లాగట్లేదని మనల్ని. తప్పు చేస్తున్నా, చెడు వైపు వెళ్తున్నా పట్టుకు లాగడండి మనల్ని దేవుడు. ఎందుకంటే మన స్వేచ్ఛా జీవులు, మనం స్వేచ్ఛనిచ్చాడు మనకు దేవుడు. రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయలేదండి. ఆపరేట్ చేస్తే ఒక కడుగు కూడా ముందుకెళ్ళాం. మన జీవితం హస్తగతం అయిపోతుంది మొత్తం. అందుకే దేవుడి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆ జ్ఞానాన్ని సృజించిన దేవుని వైపు తిప్పుకొని ఆ జ్ఞానాన్ని నీకు 10 మందికి ఉపయోగపడేలాగా నువ్వు జీవించాలి. కానీ చెడుని ప్రోత్సహించకూడదు, చెడు వైపు మనం వెళ్ళకూడదండి. ప్రార్థన చేసుకుందాం. 2వ భాగం రేపు తెలియజేస్తాను. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈవేళ దేవుడు లేని విషయం అనే అంశం మీద మాట్లాడటం జరిగింది నాయన. ఈవేళ దొంగతనం చేస్తుంటాడు, అది అతని మార్గం ఎన్నుకున్నాడు తండ్రి. కోట్లు సంపాదించవచ్చు దొంగతనం చేసి. అలాగనే డ్రగ్స్ అమ్మి కోట్లు సంపాదించవచ్చండి. అది నిజమైన విజయం కాదు ప్రభు, ఎందుకంటే అక్రమ సంపాదన తండ్రి. కానీ తన చేతులతో కష్టపడి సంపాదించుకొని అది నిజమైన తండ్రి. కానీ ఈవేళ సొంత చేతులతో కష్టపడి సంపాదించుకునే దానికంటే అక్రమంగా సంపాదించుకుని, అన్యాయంగా సంపాదించుకునే వారు ఎక్కువైపోయారు ప్రభు. వాళ్ళు ఈవేళ టాప్లో ఉంటున్నారు తండ్రి. కానీ చివరికి గెలిచేది నీతి న్యాయమే తండ్రి. కనుక ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని నువ్వు మాకు అనుగ్రహించావు కనుక నాయన, మంచిని ఎన్నుకోవాలి, చెడును తృణీకరించాలి తండ్రి. అప్పుడే మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. అప్పుడే ప్రపంచం క్షేమకరంగా ఉంటుంది కనుక నాయన, నీ చిత్తాన్ని తెలుసుకొని అందరూ నీ వైపు తిరిగి నీ మార్గంలో నడిచే కృపను దయచేయడానికి ప్రసంగం సహాయపడలే చేయమని, మాలో ఉన్న చెడుని తీసివేసి మంచిని పంచి మంచి వైపు, జ్ఞానం వైపు నడిచే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.